నీ బోడి జోకులు ఆపరా. గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా సార్. ఓహో, బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్ రాసుకుంటున్నా. నువ్వేం రాస్తావులేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నా, బయటికి. నేనేది బయటికి పోతున్నాను, క్లాసులో కదా పోవాలి. కత్తి. హాయ్. హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత? చెప్పు తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగుతా తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ ముఖాలకి ఆ ఛాన్స్ లేదా? గొండు. క్లాస్ వెళ్తాం పదంరా. ఏంట్రా సడన్ గా అంత బుద్ధి వచ్చింది? అరే మా చెల్లి వస్తుంది పదంరా. ఎంపీ కొడుకుని ఆఫ్టర్ ఆల్ చెల్లెలికి భయపడ్డావు ఏంట్రా? బయట మా నాన్న ఎంపీ మాత్రమే, ఇంట్లో మా చెల్లెలు ప్రైమ్ మినిస్టర్ రా. దానికి మా నాన్నే భయపడతాడు. పదండి. హాయ్. ఏంటి మా హీరో వచ్చేసాడా? చూడలేదే. అవును, మేమేమన్నా నీకు గానీ నీ బాయ్ ఫ్రెండ్ గానీ పియ్యలమా? చిచి, మీరు ఫ్రెండ్స్ కాదే. పోయిన జన్మలో నేను మగాడిగా పుట్టి మిమ్మల్ని అందరినీ రేప్ చేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇంతలా కక్ష తీర్చుకుంటున్నారు. అంత మంచి పని చేస్తే కక్ష తీర్చుకోవడం ఎందుకు? పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళం. అడుగుని నీ హీరో. ఈ రోజు 6-100 రాజుని లవ్ లో పడేస్తా. నీ ముఖం ఎన్ని రోజులుగా చెప్తున్నావు? మగాడు ఫేస్ చూసి పడకపోతే బేస్ చూపించి పడేయాలి. ఆ ప్రిపరేషన్ తోనే వచ్చాను. ఏం చేస్తానో చూడండి. నువ్వు డాష్ ఇచ్చినంత మాత్రాన లవ్ చేస్తా అనుకున్నావా? లవ్ చేయకపోతే కొన్ని పెళ్లి చేసుకో. నో వే. అట్లీస్ట్ ఫస్ట్ నైట్ అయినా చేసుకుందావా? ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు అసలు మగాడివేనా? హలో అమ్ముడు, తగిలిన చోట బాగా పట్టేసి ఉంటది. ఇంటికి వెళ్ళి అమృతాంజన్తో మసాజ్ చేయించుకో. ఓకే బాయ్. డింగ్ డింగ్. శ్రీశైలం గారు, తరతరాలుగా గుమాస్తాగా పనిచేస్తున్న వంశం మీది. ఇప్పుడు ఇలా వంట పని చేస్తున్నారు. ఇంకెక్కడైనా గుమాస్తా పని చేసుకోవచ్చు కదా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే. బాబు గారు, మహారాజు మట్టి పని చేయడం కంటే కష్టం కాదు కదా గుమస్తా వంట పని చేయడం. 42 ఏళ్లు మీ సంస్థానంలో పనిచేసిన వాడిని. ఇప్పుడేదో ఓడ బండైందని నాకు స్థానం లేదనకండి. మీరు తినగా మిగిలిన పట్టడం మెతుకులు చాలి పొట్టకి. మీకు మళ్ళీ పూర్వ వైభవం రాకపోదు. నా కలం మళ్ళీ లెక్కలు రాయకపోదు. వచ్చాడు రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి, అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా? నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రం కొంపలంటుకు పోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా? రాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాలంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవే, స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చన్నావు కదా. దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్. వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాలి ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా. లేరా? అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడు ఏంటి?
నాకు డౌటే నానా అమ్మా, నా చచ్చిపోయాడే. రెమ్మ నాయనని నేను వదలను. లాలా, మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు లాలా. ఒరే నిన్ను వదలను, మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకల పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. లాలా, నేను చెప్పడం ఏంటి? షేక్ వెల్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకుని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అది నా తప్ప. ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు. ఈడెవరు పెద్ద నరసింహాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్. మీరేనా చెప్పండి. నాన్నకేదో ఒంట్లో బాగాలేకపోతే ఇచ్చారంట. ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశాను, నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంటారు సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే ఈయన లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి, ఆడు అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సీమ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? నా తల్లే, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసి కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాస్తుంటే ముసలోని కాదు బాటిల్ నాకేం తెలుసు. వాడు పట్టుకుని ఊపేశాడు, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంటాడు. ఏంటి శ్రీశైలం పొట్ట ఎత్తుగా ఉంది, కత్తులు ఏమైనా పెట్టావేంటి? కత్తులు అవి నేనెందుకు పెడతానయ్యా? అబ్బే ఇది తుపాకీ. తుపాకీయా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? అప్పుడెప్పుడో ఆనంద భూపతిరాజు గారు గది సర్దినప్పుడు ఇది నా కంట పడింది. పొలం పొట్రా తిరుగుతూ ఉంటాం, పాము గట్రా కనిపిస్తే పనికొస్తుందని తీసి పెట్టుకున్నాను. అదేంటి అక్కడ పెడతారు? కొంచెం కిందకి వెళ్ళిందంటే బాక్స్ బద్దలు అయిపోద్ది. ఈ వయసులో బద్దలైతే ఏమవుతుందిలే. ఓసారి ఇలాగే 1960లో ఏం జరిగిందంటే, 1960 అంటేనే పారిపోయాడు. 1920 అంటే సచ్చి ఉండేవాడు. ఆ శ్వేతం వచ్చి తన చేతులతో ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా భోంచేస్తారు కదా. వాళ్ళ ఆకలితో రాలేరు, ఆశీర్వదించడానికి వచ్చారు. ఆకలి వాళ్ళకి కాదు, నీకని చెప్పు. ఆకలి గురించి చెప్పాలంటే 1947లో మనకు స్వాతంత్రం రాకముందు ఇలాగే ప్రజలందరూ ఆకలితో మలమల్లాడిపోయారు. పోనీ 47 తర్వాత స్వాతంత్రం వచ్చాక 97లో అయినా ఆకలి తీరుస్తారు అనుకుంటే అప్పుడు వల్లే ఎడు. అదేంటమ్మా కొబ్బరికాయ దేవుడి దగ్గరగా కొట్టాలి? కనిపించని ఆ దేవుడి కన్నా, కనిపించిన అమ్మా నాన్నల కన్నా మీరే నాకు ఎక్కువ. నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించండి అన్నయ్య. బాబు గారు, అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చి ఆ దాన కార్యక్రమాలు జరిపించేస్తే రండి.